కర్నూలు జిల్లా కల్లూరు మండలం పందిపాటి శివారులోని ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ అని మాకు ఇచ్చారు. ఇది 2009లో ఇచ్చారు మాకు ఇల్లు. మేము ఇక్కడ ప్రస్తుతం 200 ఇండ్ల వరకు కాపురం చేస్తున్నాం. ఇక్కడ మాకు రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ ఏం లేదు. రీసెంట్గా మొన్న లాస్ట్ ఒక ఎమ్మెల్యే మాకు కరెంట్ వేయించాడు. అది కూడా మాకు వీధి రేటు సరిగ్గా పడడం లేదు. అసలు వర్షం పడితే బయటికి పోవడానికి అసలు అవకాశం లేదు, నడిచిపోవడానికి కూడా రానికి లేదు. వారం 10 రోజుల వరకు ఇంట్లోనే ఉంటున్నాం. మాకు పాములు, తేళ్ళు అన్నీ ఇంటి దగ్గర కనిపిస్తున్నాయి. మాకు ఎవరు పట్టించుకోవడం లేదు. అందరికీ రిక్వెస్ట్ చేసినాం. అందరికీ గవర్నమెంట్ అధికారులకు కానీ, మన అందరికీ ఎమ్మెల్యేలకు కానీ రిక్వెస్ట్ చేసినాం. ఇంతవరకు వచ్చి చూసింది లేదు, ఏం చేసింది లేదు. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇక్కడ అసలు మంచినీళ్ళు అంటే తాగనీళ్ళు పోవడానికి 5 కిలోమీటర్లు పోవాలి ఇక్కడ నుంచి. రోడ్లు లేవు, మాకు అసలు ఏమీ లేదు. ఇక్కడ వసతి లేదు. మేము ఎలా బతకాలో మాకు అర్థం కావడం లేదు. ఎలక్షన్ల ముందర వచ్చి మాకు మేము ఓటు వేయండి, మేము అన్నీ చేస్తామని చెప్పారే కానీ గెలిచిన తర్వాత ఇంతవరకు పట్టించుకోవడం లేదు. దయచేసి మమ్మల్ని చూడండి ఒకసారి. మా కాలనీకి రండి అని మీకు విజ్ఞప్తి చేశాము అధికారులకు. కానీ ఒకసారి కమిషనర్ గారు వచ్చారు కానీ ఇంతవరకు మళ్ళీ ఏం లేదు. కలెక్టర్ ఆఫీస్లో స్పందనలో పోయి మేము అర్జీ ఇచ్చి వచ్చినాం. పోయి సారు కమిషనర్ గారికి పంపించారు కూడా. కానీ ఇంతవరకు కూడా ఏం లేదు మాకు ఇంతవరకు అసలుగా చాలా ఎవరు పట్టించుకోలేదు, రావడం లేదు, ఏం లేదు. అదేం మాకు అర్థం కాదు. మేము బయట బాడీ ఇళ్ళల్లో 5,000, 6,000 ఇల్లు బాడీలు కట్టుకోలేక అప్పు సప్పు చేసి మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఏదో బతుకుతున్నాం. ఇక్కడ బాడీలు కట్టుకోలేక అయినా కూడా మా మీద ఎవరు జాలి చూపడం లేదు, ఏది చేయడం లేదు. మాకేం అర్థం కావడం లేదు. ఉండాలన్నా పోవాలన్నా మాకేం అసలు తెలియడం లేదు. ఇక్కడ ఆ రెండ్లు కట్టుకోలేకనే కదా మేము మాకు ఇచ్చిన గవర్నమెంట్లో అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన రాజశేఖర రెడ్డి ఇచ్చిపోయారు మాకు. తర్వాత ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు, ఏం లేదు. కరెంట్ అయితే వచ్చింది కానీ వీధి అయితే సరిగ్గా పడతలేదు, ఎవరు ఆన్ చేస్తలేదు. ఉన్న బోర్లు కూడా చెడిపోతున్నాయి, వచ్చి చేయడానికి కూడా ఎవరు అధికారం రావడం లేదు. మేము ఎలా బతకాలో చెప్పండి, మీరే చెప్పండి. దయచేసి రాత్రిపూట మాకు ఒక క్యూఆర్టీ పంపించండి. ఇక్కడ దొంగల భయం వచ్చి తాగించి అక్కడ కూర్చునే వాళ్ళు గ్రూపులు వచ్చి కూర్చొని తాగిపోతున్నారు, ఈలలు వేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఎవరు క్యూఆర్టీ లేదు, ఎవరు లేదు, పోలీసులు లేదు, రావడం లేదు. మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఒక క్యూఆర్టీ నైట్ పూట వచ్చిపోతే మాకు ధైర్యం ఉంటుంది ఏదైనా వచ్చి చెప్పడానికి, కంప్లైంట్ చేయడానికి. కంప్లైంట్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదు. తాగుబోతులు తిరగడం అయిపోయింది, దొంగలు తిరగడం అయిపోయింది. మా ఇంటి ముందర ఉన్న కడ్డీలు కానీ, చెంబులు, డేస్కులు అన్నీ ఎత్తుకొని పోతున్నారు. మేము మేము ఎట్లా బతకాలి ఇక్కడ చెప్పండి, ఎవరు చెప్పాలా? మాకు పోలీసులు కూడా సహకరించడం లేదు. దయచేసి రాత్రిపూట క్యూఆర్టీ వచ్చి ఒక రౌండ్ వేసిపోతే మాకు ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఎవరన్నా కనిపిస్తాడో వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి చూస్తారనేది ఒక ధైర్యం ఉంటుంది. అది లేదు మాకు, మాకు ఏం లేదు. 5 కిలోమీటర్ దూరం పోవాలా మేము ఏం తెచ్చుకోవాలంటే కూడా. మాకు చాలా చాలా కష్టంగా అయిపోయింది. దయచేసి మన గవర్నమెంట్ తరఫున కానీ, మా అధికారులు కానీ మా వైపు ఒకసారి చూడండి, మాకు న్యాయం చేయండి. మాకు ఏదో రోడ్లు మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కరెంట్ సరిగా లేదు. దయచేసి మాకు చేస్తారని మేము ఆశిస్తున్నాము. మీకు నెక్స్ట్ సారి కూడా మేము ఏదైనా కానీ మీరు ఎమ్మెల్యేలు వచ్చినా ఎవరు వచ్చినా కానీ మీకు సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా మీరు చేయండి మా కోసం. మీరు ఇంతకుముందు వచ్చి అడిగిపోయారు, ఓట్లు వేసాము, గెలిపించాము. ఇప్పుడు మీరు పట్టించుకోవడం లేదు. దయచేసి మీకు మొక్కుతున్నాను, మా కాలనీ చూడండి. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. దయచేసి మాకు న్యాయం చేయండి సార్ గవర్నమెంట్. నా పేరు పి అన్వర్ బాషా, నా ఫ్లాట్ నెంబర్ 1164. నేను వచ్చి 2 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం చేస్తున్నాను. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాను. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. అయ్యా, ఇది ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీ, యా కాలనీ ఇంతవరకు దీనికి పేరు సమంగా అడ్రస్సు లేవు. మేము వచ్చి పిల్లలం తల్లులం ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఉంటే కూడా మేము ఏ అడ్రస్ పెట్టుకున్నాలో మాకే తెలియలే. కనీసం రోడ్డు సౌకర్యం లే, వాటర్ సౌకర్యం లే, వేసిన బోర్లు చెడిపోతే పట్టించుకునే నాదుగుడులే, కరెంటు సమంగా ఉండడం లే, బజార్ లైట్లు ఎలగడం లే. ఇన్ని సమస్యలతోన సతమతమవుతుంటే ఏ ప్రభుత్వం పట్టించుకుంటుంది? ఇక్కడ కమిషనర్ గారిని అడుగుతున్నాం, కలెక్టర్ గారిని అడుగుతున్నాం, ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. ఎవరిని అడిగినా మున్సిపల్ ఆఫీస్ నుంచి రెస్పాండ్ లేదు. ఇక్కడ మా బాధలు చెప్పడానికి వీలు లేకుండా అయిపోయింది. ఇప్పుడు పోయిన ఎమ్మెల్యే పుణ్యం అనుకోనే లైట్లు వచ్చినాయి కానీ కరెంట్ వచ్చింది. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఏమన్నా చేస్తారేమంటే వాళ్ళు రావడం లేదు, కలెక్టర్ రావడం లేదు. ఒక కమిషనర్ వచ్చిండు, మీకు రోడ్లు లేపిస్తాం అని ఒక్కరోజు ఇట్లా వచ్చిండు, అట్లా చెప్పిపోయిండు. కానీ దీన్ని కూడా పట్టించుకోలేదు ఇంతవరకు. మాకు మేము ఏ పరిస్థితిలో బతుకుతున్నాము? కనీసం మేము ఒక ఊరు అవుతుందని చెప్పని ఇక్కడ వచ్చి ఉన్నాం, కానీ ఇది ఒక అడవి అయిపోతున్నాము. మమ్మల్ని పట్టించుకుని ఇంకా రావాలంటే కూడా ఎవరు రారు. మేము దేనికోసం ఇంత కష్టపడి ఓట్లేసి అందరు ప్రభుత్వం ఉండాలా, కలెక్టర్లు ఉండాలా, అందరు ఉండాలా, మాకు చెయ్యాలని కోరుకుంటున్నాం. వర్షం పడితే మా పిల్లల్ని చదివించుకుని ఇంకా పోవాలంటే కూడా మేము 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు స్కూల్లో ఇడిచి రావాలా. ఇడిచి రానిక పోనీక కూడా రోడ్లు బురదామయం అయిపోతున్నాయి.
పాములకి భయపడి ఇక్కడ డ్రైనేజీలు లేక రోడ్డు మార్గాలు లేక మాకు ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బంది పడుతున్నాం. దీని గురించి ఏదన్నా చేయాలనుకుంటే మా మీద దయచేసి ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ మా కోసం కొద్దిగా అట్లా చేసి ఇచ్చిపెడితే మేము ఎప్పుడు మీకే రుణపడి ఉంటాం. మాకు ఎందుకంటే నా పేరు రామకృష్ణారెడ్డి. ఇక్కడ ఎలక్షన్లప్పుడు వచ్చి మమ్మల్ని ఓట్లు వేయమని అడిగేది తప్ప మా కష్టాలు చూసి మా కోసం ఏదైనా చెయ్యాలా అనే తాపత్రయంతోన ఎవరైనా సరే మాకు ఈ లీడర్ ఆ లీడర్ వద్దు, ఈ పార్టీ ఆ పార్టీ వద్దు, ఎవరైనా మమ్మల్ని గడ్డకు తీసుకోగలిగితే మేము ఒక రకంగా ఉండగలుగుతాం. లేదంటే మేము ఈ బురదలో ఈ పాములకు తేళ్లకు మా ఇబ్బందులన్నీ ఇలాగ ఉంటాయి. మేము చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాం. మా పేరు రామకృష్ణారెడ్డి. ఈ ఏరియా ఇక్కడ జగనన్న కాలనీ ఇందిరమ్మ కాలనీ తెలియకుండా ఉంది. పందిపాడు ఇందిరమ్మ కాలనీ అనేమో ఫస్ట్ ఇచ్చిండ్రు, కానీ ఇప్పుడు ఈ కాలనీకి పేరు అనేది కరెంటు పోల్లో చూసేనేమో జేఎస్సీ అంటే జగన్ హౌసింగ్ కాలనీ అని ఉంది. ఏది పెట్టినా మీ ఎవ్వరు ఏ పేరన్నా పెట్టుకోండి, కాలనీకి ఒక పేరు పెడితే మేము మా పిల్లల అడ్రస్లు కూడా మార్పించుకుని మాకు బాగుంటుందని కోరుకుంటున్నాం. మాకి రోడ్డు సౌకర్యం లేదు, మాకి నీళ్ళు లేవు. చాలా దూరం నుంచి నీళ్ళు మోసుకొస్తున్నాం. మేము ఉండి 15 సంవత్సరాలు ఇచ్చినారు మాకి. మేము 15 సంవత్సరాల నుంచి ఈడ ఉన్నాము. పాములు తేళ్ళు మాకి కానొస్తున్నాయి. మేము ఎట్లా సంసారం చేస్తున్నాం? మాకు సంవత్సరం అయింది, కరెంట్ ఇచ్చినారు. ఆ ఈదు లైట్లు కానీ సరిగా లేవు, వేస్తలేరు. మేము ఎట్లా ఉండాలి? పిల్లలు తల్లము, పిల్లలు బళ్ళకు పోతున్నారు, మేము పనులకు పోయేటోళ్ళము, రాత్రిపూట వస్తున్నాం. మాకేం రోడ్డు సౌకర్యం లేదు. మాకి మేము ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం, ఎట్లా ఉండాలా? మేము ఏం కథ? మేము సంసారం చేస్తున్నాం కదా. మాకు ఏదో ఇచ్చినారు, ఇంద్రమ్మ పథకం అని ఇచ్చినారు. ఏది మీరు సౌకర్యం సరిగ్గా చేస్తలేరు. మాకి నీళ్ళు 15 కిలోమీటర్ల నుంచి నీళ్ళు తెచ్చుకున్నాలా. తాగే నీళ్ళు లేవు. మాకి బోర్ నీళ్ళు ఉండయి. బోర్ నీళ్ళు సరిగా ఎన్నాళ్ళు వస్తాయి అయిన బోర్ నీళ్ళు? మాకు నీళ్ళు సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు. కరెంట్ వేసినారు, సంవత్సరం అయింది వేసి. సంవత్సరం నుంచి మళ్ళీ ఈదు లైట్లు సరిగా పడతలేవు. ఇది పట్టించుకునే నాదులు లేడు ఇక్కడ. మాకి మేము సంసారం చేస్తున్నాం. మేము ఇచ్చినారు మాకు ఇండ్లు బాడీలు కట్టుకోలేకని ఇక్కడ వచ్చి ఉన్నాము. మళ్ళీ మీరు ఇట్లా చేస్తే ఎట్టా? గవర్నమెంట్ ప్రభుత్వం మాకు ఇట్లా చేస్తే ఎట్టా?